షర్మిలను చూసి నువ్వైనా నేర్చుకోమ్మా అంటున్నారు రాధాకృష్ణ గారు. ఒకప్పుడు ఆ షర్మిలను రెచ్చగొట్టి అన్నకి వ్యతిరేకంగా తయారు చేసి ఆవిడ రాజకీయ జీవితాన్ని సమాధి చేసింది ఆయన ఇప్పుడు హితబోధ చేస్తున్నారు తన కొత్త పలుకు ద్వారా. ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చెలరేగిన కలహాలను ఎప్పటిదాకా చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో అదే సీన్ రిపీట్ కాబోతున్నది. తండ్రుల వల్ల సంక్రమించిన అధికారం సంపదలో కుమార్తెలకు వాటా దక్కకపోవడం ఆ చెల్లెళ్ళ ఆగ్రహానికి కారణమైంది. తన తండ్రి దేవుడని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ దెయ్యాలు ఎవరో ఇప్పుడు తేలాల్సి ఉంది. కేసీఆర్ని అంటి పెట్టుకుని ఉంటున్న వారు కేటీఆర్, సంతోష్ రావు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక విఫల ప్రయోగంగా నిలిచారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి రాజీ పడకుండా పాదయాత్ర చేసినా ఆమెకు ఆదరణ లభించలేదు. దీంతో అన్న జగన్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. షర్మిలతో పోలిస్తే కవితది భిన్నమైన నేపథ్యం. మద్యం స్కామ్లో దర్యాప్తు వేగం అందుకుంటున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి కలవరం చెందుతున్నారు. నేరంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులతో జగన్ ఉలిక్కిపడుతున్నారు. నిధి ప్రాజెక్టులతో పాటు ఇతరత్వ వ్యవహారాల్లో కమిషన్లుగా వచ్చిన సొమ్ముతో కొంత భాగాన్ని ఐఏఎస్ అధికారులకు వారి వాటాగా రాజశేఖర రెడ్డి పంపేవారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ సొమ్ము సమీకరణ బాధ్యతలను ఏకంగా అధికారులకే అప్పగించారు. నాడు కానీ నేడు కానీ అధికారులు కేసులు ఎదుర్కోవడానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి కారణంగానే వీళ్ళంతా అద్దుమీరి కష్టాలు కొని తెచ్చుకోలేదా? అధికారం శాశ్వతమని వాళ్ళు నమ్మడమే కాకుండా ఊడిగం చేయడానికి సిద్ధపడ్డ అధికారులని భ్రమంలోకి నెట్టింది జగన్ రెడ్డి కాదా? అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా దోచుకుని ఇప్పుడు చంద్రబాబు స్కాములకు పాల్పడని చెప్పగలుగుతున్నట్టే అది జగన్ విపరీత మనస్తత్వానికి జరుగుతుంది. చంద్రబాబు అసలు ఏ స్కాములు చేయలేదు, జగన్ ఒక్కడే స్కాములు చేస్తుంటాడని చెప్పి జనాల్ని నమ్మిద్దామన్న అమాయకత్వం అయింది.